వచ్చే ట్రైనింగ్లో గులాబీ రంగు పురుగు, పొగాకు లద్దె పురుగులను తిప్పికొట్టే అగ్నియాస్త్రం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. ఈరోజు మ్యారీ బెటర్ కాటన్ శిక్షణకి వచ్చిన మీ అందరికీ నమస్కారం. పోయినసారి చెప్పినట్టుగా పొగాకు లద్దె పురుగు మరియు ఇతర కాయతొలచు పురుగుల నివారణ గురించి తెలుసుకునే ముందు మీలో ఒకరు వాటి ఉధృతి గురించి వివరించి చెప్పండి. మొదటగా ఈ పురుగులు పూతను గుడ్డి పువ్వులుగా మారుస్తాయి. తర్వాత అవి ఆకులకు జల్లెడలాగా రంధ్రాలు చేస్తాయి. చివరగా అవి పత్తికాయలకు రంధ్రాలు చేసి అందులోనే ఉంటాయి. మీ వివరణ చాలా బాగుంది. మొదటిలో దాని ఉధృతిని గమనిస్తే ఆకంతా జల్లెడగా మరియు కాయలకు రంధ్రాలు ఉన్నాయి, అంటే అది పొగాకు లద్దె పురుగుల ఉధృతి అని అర్థం. ఇక గుడ్డి పువ్వులు మరియు కాయలకు రంధ్రాలు ఉంటే గులాబీ రంగు పురుగు ఉధృతి అని అర్థం. ఆ రంధ్రాలలోనే ఈ పురుగులు నివాసం ఉంటాయి. ఇంకా దీని నష్ట తీవ్రతని ఈటీఎల్ ఎలా గుర్తించాలో మరో ప్రత్యేకమైన ట్రైనింగ్లో తెలుసుకుందాం. అయ్యో, అయితే కాయతొలుచు పురుగులని మళ్ళా బయటకి పంపాలంటే మామూలు మందులతో యాడి నుండి అవుతుంది? బాంబు కావాలనేమో, బాంబు. హహా, బాంబు అవసరం లేదు నర్సయ్య. అగ్ని అస్త్రం లాంటి సరైన పరిష్కారంతో కాయతొలుచు పురుగు తేలిగ్గా తరిమివేయవచ్చు. దీని తయారీ ఒకసారి చూద్దాం. అగ్ని అస్త్రానికి కావలసిన పదార్థాలు: వీటిలో 5 రకాల ముడి సరుకులు కావాలి. ఆవు మూత్రం 20 లీటర్లు, వేపాకు గుజ్జు 2 కిలోలు, పొగాకు పొడి 1 కిలో, పచ్చిమిర్చి గుజ్జు 1 కిలో, నాటు వెల్లుల్లి ముద్ద 1/2 కేజీ. తయారు చేసే విధానం: ఒక పాత్రలో 20 లీటర్ల గోమూత్రం తీసుకొని అందులో 1 కిలో పొగాకు పొడి, వేపాకు గుజ్జు, 1 కిలో పచ్చిమిర్చి గుజ్జు, 1/2 కేజీ వెల్లుల్లి గుజ్జు వేసి పాత్ర పైన మూత పెట్టి మంట మీద 4 సార్లు పొంగు వచ్చేట్టుగా బాగా ఉడికించాలి. తర్వాత పాత్రను కిందికి దించి 48 గంటల వరకు చల్లారనివ్వండి. తర్వాత ఒక గుడ్డతో వడగట్టి ఒక కుండలో వేసి ఉంచుకోవచ్చు. ఊరిని అటు మూత ఇటు ముద్ద, చివరకు వడగట్టడమా? ఇది పురుగు మందా లేకుంటే పానకం తయారీనా? అబ్బా, ఇన్ని రోజులకు సరైన ప్రశ్న అడిగారు. మీకు వచ్చిన సందేహం కరెక్టే నరసయ్య గారు. ఇది ఖచ్చితంగా కాయతొలుచు పురుగులను తిప్పికొట్టే మందే. రెండవది, ఈ కషాయము పురుగు వచ్చే వరకు ఆగి తయారు చేసుకునే అవసరం లేదు. ఈ కషాయాన్ని పంట యొక్క మొదటి దశ ఉన్నప్పుడే తయారు చేసుకొని జాగ్రత్తగా నిల్వ చేసుకొని ఉంచుకుంటే దానిని 6 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు. దీని తయారుకు ఇదే అనువైనటువంటి సమయం. ఉపయోగించే పద్ధతి: ఉపయోగించే సమయాన ఎకరానికి 100 లీటర్ల నీటికి 3 లీటర్ల అగ్నియస్త్రం కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా 200 నీటికి 6 నుంచి 8 లీటర్ల అగ్నియస్త్రంని పత్తిలో పూత దశ పూర్తయిన తర్వాతనే దీనిని ఉపయోగించుకోవాలి. సరే, ఎకరానికి ఈ మోతాదు పిచికారీ చేస్తే పురుగులు పోతాయన్నమాట. అవును నరసయ్య గారు, ఇలాంటి సరైన మందును సరైన మోతాదుతో సరైన సమయంలో పిచికారీ చేస్తే వీటి నుండి విముక్తి పొందవచ్చు. రానున్న ట్రైనింగ్లో మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.